హలో సుందరీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కొద్దిగా పరిచయం పట్టింది, అందుకే వాయిస్ అటు ఇటుగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండే. ఈరోజు వీడియో ఏమంటే, ఇక్కడ వచ్చేసి నేను దోశ, పల్లి చట్నీ, ఆలుగడ్డ ఫ్రై చేస్తాను. దీని గురించి అయితే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏదో నాకైతే ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనిపిస్తుంది. అది అందరికీ ఆల్మోస్ట్ అది తెలిసి ఉంటుంది. కాకపోతే నేను చెప్పడానికి ఒక చిన్న రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్ వల్లే ఈ స్టోరీ చెప్తాను. మీరు కూడా వినండి స్టోరీ మొత్తాన్ని. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే గన, ఒకనొక ఊర్లో ఒక టమాటో, ఒక ఆనియన్, ఇంకా ఐస్ క్రీమ్, ఇలా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. క్లోజ్ అంటే క్లోజ్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ముగ్గురు కూడా. ముగ్గురు కలిసి ఒకరోజు షికార్కి వెళ్దామనుకొని బయటికి వెళ్ళారంట. అలా వెళ్ళి షికార్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యారంట. అలా రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు బోరమైన గాలి, ప్రీతమైన గాలి అంటండి. ఆ గాలిలో అనుకోకుండా వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందంట. అలా వర్షం స్టార్ట్ అయిపోయినప్పుడు ఐస్ క్రీమ్ అనేది వర్షానికి మెల్ట్ అయిపోతుంది కదండి. అలా మెల్ట్ అయిపోయి చనిపోయిందంట. అది చూసిన టమాటో ఇంకా ఆనియన్ ఫుల్ షాక్ అయిపోయి అసలు భయపడిపోయారంట. ఇద్దరు భయపడిపోయి, నా ఫ్రెండ్ చనిపోయినే అని చెప్పేసి టమాటో, ఆనియన్ రెండు ఏడుస్తూ ఉన్నాయంట. బాగా ఏడ్చాయంట, బాధపడ్డాయంట. అయ్యో, నాకు ఉన్న ఒకే ఒక ఐస్ క్రీమ్ ఫ్రెండ్ చనిపోయినే అనేసి టమాటో, ఆనియన్ రెండు ఏడ్చాయంట. ఇలా ఏడ్చి కొద్దిసేపు ఇంక చేసేదేం లేక ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి తిరిగి వెళ్ళారంట. అలా వెళ్తూ కొద్ది దూరం వెళ్ళేపటికి ఇంకా అటు నుంచి వస్తున్న లారీ ఒకటి అనుకోకుండా టమాటో పైన వెళ్ళిపోయిందంట. అప్పుడు టమాటో వెళ్ళిపోయేటికి, ఇంక టమాటో స్మూత్గా ఉంటుంది కదా, ఆ టమాటో ఏమైపోయింది, పచ్చడి అయిపోయి అది చనిపోయిందనమాట. అలా చనిపోయినప్పుడు ఇంకా ఆనియన్ ఒకటి ఉంటుంది కదా, ఆ టమాటో చనిపోయింది చూసి ఆనియన్ అయితే ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిందంట. చాలా బాధపడిందంట. అయ్యో, నాకు ఫస్ట్ ఏమో అనుకోకుండా ఐస్ క్రీమ్ చనిపోయింది వానొచ్చి, ఇంకా లారీ వచ్చి టమాటో కూడా చనిపోయింది. ఇంకా నేనేం చేసేది, నాకు ఇంకెవరూ లేరే ఫ్రెండ్స్ అనేసి చాలా బాధపడుతూ ఆనియన్ వచ్చేసి ఏడ్చిందంట. ఇలా ఏడ్చి ఇంక చేసేదేమీ లేక ఆనియన్ బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉందంట. ఇలా వెళ్తున్నప్పుడు ఆనియన్కి ఒక చిన్న డౌట్ వచ్చిందంట. సరే, అరే, ఇప్పుడు ఐస్ క్రీమ్ చనిపోతే నేను టమాటో ఏడ్చాము, ఇప్పుడు టమాటో చనిపోతే నేను ఏడ్చాను, అదే నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని పెద్ద ఆలోచన వచ్చేసిందంట ఆనియన్కి. ఇలా ఆలోచించుకుంటూ శివాలయం గుడి దగ్గరికి వెళ్ళి శివయ్య అని శివయ్యని అడిగిందంట. ఇలా జరిగిన స్టోరీ అంతా మొత్తం చెప్పిందంట శివయ్యకి. ఇలా చెప్పినప్పుడు శివయ్య, అవునా, అది విధిరాత ఆనియన్, ఇంకేం చేసేది లేదు మన చేతిలో అని చెప్పి శివయ్య కూడా బాధపడ్డారంట. అప్పుడు ఆనియన్ను ఒక చిన్న క్వశ్చన్ వేసిందంట శివయ్యకి. శివయ్య, ఇప్పుడు నా స్టోరీ మొత్తం మీరు విన్నారు కదా. ఈ స్టోరీలో ఐస్ క్రీమ్ చనిపోయినప్పుడు నేను టమాటో ఏడ్చాము, అదే టమాటో చనిపోయినప్పుడు నేను ఏడ్చాను, అదే నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు, నాకు ఫ్రెండ్స్ ఇంకెవరు లేరు అని శివయ్యతో చెప్తుందంట. అప్పుడు శివయ్య బాగా ఆలోచించి ఏం చెప్తాంటే, నిన్ను ఎవరైతే చంపాలని చూస్తారో, ఎవరైతే చంపుతారో వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు అని శివయ్య ఆనియన్కి మాటిస్తాడంట. ఇది స్టోరీ మొత్తం అండి. ఈ స్టోరీకి అర్థం ఏమంటే, నాకు తెలియంది, ఇప్పుడు ఆనియన్ కట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఏడుస్తారు కదా, నేను కూడా ఏడుస్తానండి. నాకైతే ఆనియన్ సగం కట్ చేయగానే ఏడుపు వచ్చేస్తుంది. మీరు కూడా అలా ఏడుస్తారా? కాకపోతే ఇలా ఆనియన్ కట్ చేసేటప్పుడు ఇంకోటి శివయ్య ఏం చెప్పింటంటే, నిన్నెవరు మోస్తారో వాళ్ళకి ఏడుపు రాదు అని చెప్తాడంట. ఇది నిజమేనా? అందుకనే నేను ఇక్కడ చూపించాను కదా మీకు. తలపైన ఆనియన్ పొట్టు అనేది పెట్టుకుంటే గన ఏడుపు రాదంట. నాకైతే వచ్చింది, తలపైన ఆనియన్ పొట్టు పెట్టుకున్నా కూడా లైట్గా ఏడుపు అయితే వచ్చిందంటే, కళ్ళు మండుతాయి. నేనైతే ఎప్పుడు ఆనియన్ కట్ చేసినా ఖచ్చితంగా ఏడుస్తాను. మీరు కూడా నాలాగే ఇలాగే ఏడుస్తారు ఎవరన్నా కానీ ఆనియన్ కట్ చేసేటప్పుడు. కొంతమంది అయితే అస్సలు ఏడ్చరు. మెయిన్ మా ఇంట్లో మా అమ్మమ్మ, ఎన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేయండి అస్సలు ఏడ్చేయదు. మీరు ఇంట్లో కూడా ఎవరైనా ఆనియన్ కట్ చేసినప్పుడు ఏడిసే వాళ్ళు ఉండారా? ఏడిస్తే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఈ చిన్న, మీరు ఫన్నీ అనుకుంటారో ఏమనుకుంటారో స్టోరీ గురించి తెలియదు, నాకైతే చెప్పాలనిపించింది, చెప్పినాను. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో, అలాగే మీరు ఆనియన్ కట్ చేసేటప్పుడు ఆనియన్ పొట్టుని తీసి తలపైన పెట్టుకుంటారా లేదా
అనేది నాకు కామెంట్ చేసేయండి. ఎలాగో వీడియో ఇంతవరకు చూశారు కదా, ఊరికే చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయొచ్చు కదబ్బా. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి. బాయ్.